ఇక్కడ సార్ జస్ట్ ఇట్ సార్ సారీ లైట్లు చాలా గట్టిగా ఉన్నాయి. లైట్స్ ఉన్నాయా? Yeah. ఏం లేదు సార్, మొన్న ఈవెంట్ చేశారు కదా, ఆ ఈవెంట్లో మీరు స్పందించింది అది అంటే మీపై ట్రోల్స్ అనేది పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు, అది ఎంతవరకు సార్? సారీ అండి, అది చిన్న తప్పు వెళ్ళింది. అది నా పైన ట్రోల్స్ కాదు, ఎప్పుడు అది తప్పు నేను కమ్యూనికేట్ చేసిన సరిగా అవ్వలేదేమో. సినిమా పైన అది యాక్చువల్లీ సినిమా పైన రిలీజ్, అది మన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అంటే నేను మా వాళ్ళు ఇమీడియట్లీ చెప్పి తీసుకొచ్చి మేము పెట్టి 5 minutes కూడా అవ్వలేదు ఇంకా. అంటే ట్రైలర్ చూసిన వాళ్ళు ఇంచుమించు 3 minutes ట్రైలర్ ఉంది, ఇంకా 2 minutes ఎంత అవుతుంది, పట్ట 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 ఒక 100-150 ఏదో రోబోట్ వేస్తారు చూస్తారు, అట్లా వేసుకుంటూ వచ్చేస్తున్నారు మొత్తం. దాంట్లో పోనీ వేసే వాళ్ళు డైలాగులు మార్చినా బాగుంటుంది, అర్థం అవుతుంది ఓహో అని. అసలు సేమ్ డైలాగు ఒక 10 డైలాగుల తర్వాత ఒక 10 డైలాగ్ స్ట్రెచ్ కింద పడిపోయినాయి మొత్తం. దెన్ వి థాట్ లైక్, నాకు అప్పుడు నాలెడ్జ్ లేదంత. తర్వాత లేటర్ దే సెడ్ ఇట్స్ ఆర్గనైజ్డ్ ఇదే అని. అంటే సినిమా వాళ్ళే ఇచ్చారు అనుకుంటారా, లేకపోతే బయట ఎవరైనా మామూలుగా? తర్వాత తెలిసింది దెర్ ఇస్ ఎ ఫ్యూ పీపుల్ వర్కింగ్ లైక్ దట్. దానికి కొన్ని ఏదో అదే ఒక స్ట్రాటజీ అంట, చెత్త స్ట్రాటజీ అది. అంటే కాంపిటీషన్ ఎదుర్కోవడానికి అలా చేశారు? కాంపిటీషన్ ఎదుర్కోవడానికి ఏమైనా కూడా అదేంటంటే అదొక శాడిజం అనొచ్చు, సైకోయిజం అనొచ్చు. ఇంత కష్టపడి సినిమాలు తీస్తుంటే దీన్ని చేయడానికి. ఆర్ఎల్స్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి కామెంట్స్, నిజంగా నెగిటివ్ కామెంట్స్ కొన్ని ఉన్నాయి, చాలా జెన్యున్గా రాశారు ఇది కొంతమంది. దట్ 100% ఐ విల్ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే దాంట్లో నన్ను తిట్టినవి ఉన్నాయి, అది సినిమాని తిట్టినవి ఉన్నాయి, లేదా సినిమాని ఇది దాని మీద కామెంట్ చేసినవి ఉన్నాయి, ఏదో సీజీ క్వాలిటీ అక్కడక్కడ చిన్నది ఉంటాయి, అవన్నీ కామెంట్ చేసినవి ఉన్నాయి. దోస్ ఆర్ రియల్ కామెంట్స్, దట్ 100% వీ షుడ్ టేక్. బట్ ఒకటే దాన్ని రిపీట్గా కొడుతూ, లేదంటే ఒకే డైలాగ్ నటి వేసి కొడుతున్నారు చూసారు, దోస్ థింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్, దోస్ ఆర్ ఇయే అని చెప్పి. అవి కూడా మీకు తెలిసిపోతాయి క్లియర్గా, ఇమ్మీడియట్లీ ఒక 5 minutesలోనే పడిపోతాయి మొత్తం. అంటే మీ ఎదుగుదలను చూడలేక ఇలాంటి ఇది ఏదో నాది గురించి కాదండి, ఇది చాలా సినిమాలు జరిగిందంట. ఇట్లాంటి కాంపిటీషన్స్లో వస్తున్నప్పుడు, లేదా ఇట్లాంటి 2-3 సినిమాలు ఒక్కొక్కసారి రిలీజ్ అవుతున్నప్పుడు జరిగింది. ఇట్స్ నాట్ మై పర్సనల్ థింగ్. నిన్న కూడా ఒక ప్రొడ్యూసర్ మాట్లాడేది, ఆయన కూడా చాలా బాధపడ్డారు, పెద్ద ప్రొడ్యూసర్ ఆయన కూడా. అట్లాగే ఇంకో హీరో గారు ఒకరు మాట్లాడారు సేమ్ అట్లాగే. ఏంటంటే చాలామంది మీదకి జరిగింది, బట్ ఏంటంటే ఎవరు ఓకే దీన్ని లెట్ గో అని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఎందుకంటే దానికి ప్రూఫ్స్ ఉండవు, దానికి ఏమి ఉండవు. అందుకనే నేను గట్టిగా మాట్లాడింది ఏంటంటే అట్లీస్ట్ వీ నో దట్ ఇట్స్ హ్యాపెనింగ్ అనేది చెప్పాలని చెప్పేది. సరే.